ఈరోజు మహోపాధ్యాయుడు అంటే జారు చక్రవర్తుల పీడనకు వ్యతిరేకంగా అక్కడ ప్రజలను కూడదీసి రష్యాలో విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి ఒక సిద్ధాంతకర్త మహనీయుడు కామ్రేడు లెనిన్ జయంతి కూడా ఇదే రోజు. అదేవిధంగా రివిజనిస్టులను తెగదెంపు చేసుకొని భారతదేశంలో రివిజనిస్టులతో తెగదెంపు చేసుకుని ఒక నూతన పందాను భారతదేశ విముక్తి కోసం సాయుధ పోరాటమే ఏకైక లక్ష్యం. దాని ద్వారానే భూములు సాధించబడతాయి. దానికి నూతన ప్రజాస్వామిక విప్లవమే శరణ్యం. వ్యవసాయక విప్లవం ఇరుసుగా కలిగినటువంటి నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని మనం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పుడే ప్రజలకు ఒక వ్యక్తిని వేరొక వ్యక్తి, ఒక జాతిని మరొక జాతి దోసుకున్నటువంటి ఒక సమాజాన్ని, పీడన లేనటువంటి సమాజాన్ని నిర్మించగలుగుతామని చెప్పి విప్లవకారుల నాయకత్వంలో సిపిఐ ఎంఎల్ పార్టీని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఇదే రోజు ఏప్రిల్ 22వ తారీఖున లెనిన్ జయంతి రోజున చేసుకోవడం జరిగింది. ఈ పార్టీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు వచ్చినాయి. అనేక ఉద్యమాల ద్వారా విజయాలు సాధించినాం. ప్రధానంగా గోదావరిలో అయ్యే పరివాహక ప్రాంతంలో, శ్రీకాకుళం గిరిజనోద్యమ ప్రాంతంలో ఇలా గిరిజనులకు, ఆదివాసీలకు ఇలా చైతన్యం తీసుకొచ్చి భూములు కూడా దున్నుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి ఇలా ఉన్నది. ఇవాళ ఒక మరో కొత్త సవాళ్ళను మనం ఎదుర్కోబోతున్నాం భారతదేశంలో. అది మతవాదం, మతతత్వం, మత రక్కసి. ఆ మత రక్కసి అనేది మొత్తం సమాజాన్ని గుప్పెట్లో పెట్టుకోవడం కోసం, మత దురహంకారాన్ని రెచ్చగొట్టడం కోసం ఇలా ప్రయత్నాలు చేస్తుంది. దానికి వ్యతిరేకంగా మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికే ఒకవైపు మతం, మరోవైపు కార్పొరేట్ విధానాలు, దోసిపెట్టే అటువంటి విధానాలను కూడా అవలంబించి మొత్తం ఫారెస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి విప్లవకారులను ఛత్తీస్గఢ్, తర్వాత నిన్న జార్ఖండ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, బెంగాల్ కావచ్చు, ఈ ప్రాంతాలలో మొత్తం దోచిపెట్టడం కోసం, ఖనిజ సంపదను కాపాడుకోవడం కోసం ఇలా కోటాను కోట్ల ఖనిజ సంస్థలు, ఖనిజ సంపద ఇలా ఉన్నది భారతదేశ ఏజెన్సీ ప్రాంతాలలో. దాన్ని లాక్కొని మొత్తం కార్పొరేట్ శక్తులకు, విదేశీ సామ్రాజ్యవాదులకు దాన్ని దారాదత్తం చేయడానికి రక్తటేరులలో ఇలా విప్లవోద్యమాన్ని ముంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. లక్షలాది సైన్యం ఇలా ఫారెస్ట్ ప్రాంతంలో ఇలా మోహరింపజేసి ఇలా క్యాంపులు పెట్టి ఆదివాసీ ప్రజలను కూడా నక్సలైట్ల పేరుతోటి తుదముట్టించేటువంటి స్థితి కొనసాగుతున్నాయి. రోజు వార్తలు చూస్తున్నాం మనం. నక్సలైట్లను చంపేశారు, నక్సలైట్లు ఎన్కౌంటర్లో చనిపోయినారు అనేటువంటి బూర్జువా పత్రికలు కూడా ఇలా మా విప్లవానికి వ్యతిరేకమైనటువంటి వార్తలు రాసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి స్థితి ఉన్నది. అందుకోసం మనం మనుగడ కొనసాగించుకోవాలి, మన హక్కులు కొనసాగించుకోవాలి, మన బ్రతుకును మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. జీవితాన్ని జీవించేటువంటి హక్కును కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటూ, దానికి ఒక మహత్తరమైనటువంటి విప్లవాన్ని మనం తీసుకురావాల్సినటువంటి, విస్తృతపరచాల్సినటువంటి, పటిష్టం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఇవాళ అందరికీ కూడా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ విప్లవం అయిపోయిందా అట్లాగా